ఇంజెక్షన్స్ ఇచ్చి అతనికి అండర్లయింగ్ కాజ్ అన్నది తగ్గకపోతే బీపీ అన్నది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సో అది తగ్గుతూ మా మెడిసిన్స్ కూడా వర్క్ చేస్తూ బాగానే ఉంటే కనుక 48 to 72 అవర్స్ మాక్సిమం ఆఫ్ 1 వీక్ బీపీ పెరగడం కానీ జరుగుతుంటుంది. సో కొన్ని హార్మోన్స్ వల్ల మన బీపీ తగ్గుతుంది, కొన్ని హార్మోన్స్ వల్ల బీపీ అనేది పెరుగుతుంది. సో ఈ స్ట్రెస్ వల్ల ఈ బీపీ పెరిగే హార్మోన్స్ పెరిగే ఛాన్సెస్ ఉండి హార్ట్ రేట్ బీపీ పెరిగి వాటి వల్లనే హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెజిల్స్ కూడా సన్నగా అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి బ్లడ్ లో క్లాట్ లేకున్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండి సడన్ కార్డియాక్ డెత్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఆయనని కంటిన్యూస్ గా కార్డియాక్ మానిటరింగ్ చేస్తున్నాము. బ్లడ్ వెజిల్స్ లో క్లాట్ ఉంటేనే హార్ట్ అటాక్ కాదు, ఇలాంటి స్ట్రెస్ కండిషన్స్ లో రక్తనాళం ఇంత ఉన్నది కాస్త ఇంత నేరో అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళకపోవడం వల్ల సడన్ కార్డియాక్ డెత్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. హార్ట్ ఇర్రెగ్యులర్ గా కొట్టుకునే ప్రమాదం ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి సడన్ గా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని మనం అరికట్టడానికి ఇంత స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో నుంచి ఆయన బయటికి రావడానికి ప్రాపర్ గా స్లీప్ కంటిన్యూస్ గా ఉంటే కనుక స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ తగ్గితే బీపీ తగ్గే అవకాశం, హార్ట్ రేట్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు తగ్గితే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. కాబట్టి అతను కంటిన్యూస్ గా కంపల్సరీగా 48 to 72 అవర్స్ అన్నది కంటిన్యూ